ఐరన్ గురించి ఎంత అవగాహన ఉందో B12 గురించి అయితే అంత అవగాహన అయితే లేదండి. అంటే B12 వల్ల మన నరాలు వీక్ అవుతాయి అన్నది, లేకపోతే కండరాలు వీక్ అవుతాయి అని తెలిసే కానీ B12 వల్ల బ్లడ్ కూడా తగ్గిపోతుందండి. సో B12 అనే కణము మన హిమోగ్లోబిన్ ఉత్పత్తిలో చాలా ఇంపార్టెంట్. ఐరన్ ఎంత ఇంపార్టెంటో B12 కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ B12 ఇందాక అన్నట్టు ఐరన్ చాలా పదార్థాల్లో దొరుకుతుంది, కానీ B12 మన చెట్ల నుంచి ఏ సోర్సెస్ నుంచి కూడా B12 దొరకదండి. మన జంతువుల దగ్గర నుంచి, అంటే మన డైరీ ప్రొడక్ట్స్, పాలు కానీ, పెరుగు కానీ, మజ్జిగ కానీ, పనీర్ కానీ, చీజ్ కానీ, బటర్ కానీ, లేకపోతే మాంసాహారాలు లైక్ ఎగ్ కానీ, చికెన్, ఫిష్, ఆర్గన్ మీట్ కానీ, ఇలాంటి వాటి అన్నిటితో కూడా B12 బాగా రిప్లీష్ అవుతుంది. సో ఈ B12 తగ్గడం వల్ల మెల్లమెల్లగా మన రక్త కణాలు తగ్గిపోతుంటాయి. ఈ ఐరన్ తగ్గితే హిమోగ్లోబిన్ తగ్గడం ఎంత సర్వసాధారణమో, బట్ B12 తగ్గితే అన్ని రక్త కణాలు, అంటే తెల్ల రక్త కణాలు, వైట్ బ్లడ్ సెల్స్ కానీ, హిమోగ్లోబిన్ కానీ, ప్లేట్లెట్ల కణాలు కూడా తగ్గిపోతాయి. దీన్ని పాన్సైటోపినియా అంటామండి. సో ఈ B12కి చాలా మందికి ఇలా బ్లడ్ తగ్గిపోతే ఇంకేదో కారణాలు అనుకొని B12 ఒక్కటి మాత్రం చేయరు. ఐరన్ సప్లిమెంట్ తీసుకుంటూనే ఉంటారు, బట్ అయినా కూడా ఈ కణాలు పెరగవు. సో B12 పెరగడానికి మనము రోజువారీగా ఎగ్ ఒక 1 ఎగ్ తినడము, లేకపోతే మిల్క్ ఒక 200 to 250 ml తీసుకోవడము, లేకపోతే వారానికి 2-3 సార్లు మాంసం ఒక 100 to 200 grams తీసుకోవడము ఇంపార్టెంట్. సో వెజిటేరియన్స్లో డైరీ ప్రొడక్ట్స్ ఎంకరేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ వెగాన్స్ అయితే వాళ్లకు రోజు B12 సప్లిమెంటేషన్ అట్లీస్ట్ సంవత్సరంలో 3 నెలలు 1500 మైక్రోగ్రాములు రోజువారీగా సరిపోయేంత ఇవ్వడం ఇంపార్టెంట్.